వంశీ గారు మొన్న కళ్యాణ్ గారు అఫిడవిట్ వేశారు. అందులో ఒక 6.35 crores పర్సనల్ లోన్ ఇచ్చినట్టుగా మీ సంస్థ నుంచి ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారి సినిమాకి ఏదో అది నేను కదండి, మా బాబాయ్ ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు, అడిగి చెప్తా. వంశీ గారు ఇక్కడ వంశీ గారు, హలో సార్. యా 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 టిల్లు స్క్వేర్కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్లో 100 కోట్లు వస్తుందని చెప్పేశారు, 100 కొట్టారు. ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్పగలరు? మార్నింగ్ షో తర్వాత చెప్తామండి, ఇప్పుడే ఎందుకు ఎన్ని అంటే తను అన్నట్టు చాలా టైం ఉంది. అందరూ అంటున్నాం కదా టైం ఉంది అని. యాక్చువల్లీ ఈ నెక్స్ట్ 2 weeks అంతా ఎలక్షన్ మీద ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా గురించి మేము ఏం మాట్లాడినా అంత రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంతా. అందుకని ఈ 2 weeks ప్రశాంతంగా ఎలక్షన్స్ అదంతా ఓట్లేసి ఆ హడావడంతా అయిపోయిన తర్వాత May 14 ట్రైలర్ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాం అంతా. అంటే ఒక అంచనా ఉంటుంది కదా మీకు, ఈ సినిమా ఇంత కొట్టొచ్చు అనేది ఏమన్నా? ఇప్పుడు విశ్వక్ అన్నట్టు మాస్కా దాస్ అని దమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలక్నామా దాస్ అయిన తర్వాత తను ప్రాపర్ మాస్ రోల్ చేయాల, అన్ని మిక్స్డ్గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేశాడు. ఇది ప్రాపర్ మాస్, లుంగి అయితే తొడలు చూపించారు క్యారెక్టర్. సో ఇంకా విశ్వక్ అంత మాస్గా చేసినప్పుడు ఎంత రేంజ్కి వెళ్తుంది అనేది చూద్దాం. మార్నింగ్ షో పడిన తర్వాత నేనే చెప్తాను అంత మీకు. ఓకే విశ్వక్ గారు, ఇది సార్ మోత మోగిపోతా అనే పాట చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. నన్ను ఎవరు చూడట్లేదు సార్, పాటలో నన్ను ఎవరు చూడట్లేదు సార్. ఘోరంగా నన్ను క్రాప్ చేస్తారు సార్, వర్టికల్ క్రాప్ చేసి నన్ను తీసేసి వేరే సరే ఓకే. అయితే ఆ సాంగ్ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది నేను విజిలేస్తే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఆంధ్ర సోడా బుడ్డి అదేమన్నా ఇన్స్పిరేషన్ ఆ సాంగ్? ఇన్స్పిరేషన్ కాదు సార్, కుదిరినట్టుంది అట్లా. ఓకే మంచిదే మనోడు చెప్పి. విశ్వక్ గారు ఇక్కడ ఇందాక నుంచి తొడలు చూపించే అంటున్నారు. అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు హీరోలు తొడలు చూపించడం ఫస్ట్ టైం, దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు పదే. ఏంటి మొగలు తొడలు చూడటానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? కాదు సార్, మీరు చూపిస్తుంది మీరు కదా. ఆయన ఏమైందాక మీ గుండెల్లో పెట్టుకుంటా, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? మీరు మొగోడు తొడలు చూస్తానంటే ఏంటంత మంచి? అదే సార్, మీరే కదా చెప్పింది తొడలు చూపించే అన్నాడు. ఆయన సెట్ చేద్దాం అనుకుంటున్నారా? మీరే అన్నాడు కదా విశ్వకి నీ గుండెల్లో పెట్టుకున్నాడు. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? సార్ నేను అడిగింది వేరేది సార్, అది అడిగింది ఆయన. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. తొడలు చూపిస్తే తొడల గురించి డిస్కషన్ ఎందుకు? మరి మీరే కదా తొడగొడతాడని ఉద్దేశంలో చెప్తే మీరేదో ఎక్స్పోజింగ్ చూపిస్తారు. ఒక్కసారి అడిగాము, మీరు 2 సార్లు చెప్పారు. వంశీ గారు మీరు ఆ సాంగ్ లో చూపించింది వేరు, ఆయన తొడలనే టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కాదు, కొత్తగా ట్రెండ్ సెట్ మాస్గా ఇప్పుడు ఇందాక అందరూ అంటున్నారు అన్న తమ్ముళ్ళు, అందుకని తారక్ అన్న కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను. ఓకే కృష్ణ చైతన్య, నా తొడల గురించి డిస్కషన్ ఆపితే విల్ క్యారీ ఫార్వర్డ్. విశ్వక్ గారు ఇక్కడ విశ్వక్ గారు